హలో గైస్, మన ఇండియాలో ఒక సామెత ఉంటుంది కదా, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని. అలానే జర్మనీలో కూడా ఎవరిదైనా ఒక బర్త్డే పార్టీ కానీ ఒక పెళ్ళి కానీ జరుగుతున్నప్పుడు మీకు ఇన్విటేషన్ వస్తేనే వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు. ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ ఉండబోతున్నాయి ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్మన్ కుర్రాడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. జర్మనీలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పడం అనేది చాలా పెద్ద తప్పు. వాళ్ళు దాన్ని ఒక బ్యాడ్ లక్గా కూడా పరిగణిస్తారు. అలాంటప్పుడు మీరు ఓన్లీ బర్త్డే రోజు మాత్రమే వాళ్ళకి విష్ చేయాలి. బర్త్డే ముందు రోజు విష్ చేయడానికి మాత్రం ఇక్కడ చాలా పెద్ద తప్పు. ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి. జర్మనీలో బర్త్డేని ఆలెస్ గుటెజమ్ గెబుర్స్టాగ్ అంటారు. అయితే దానికన్నా ముందు వాళ్ళు బర్త్డే రోజు ఏదైనా ఒక పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే దానికి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఒక గెస్ట్ వాళ్ళ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఆ లిస్ట్లో మీ పేరు వాళ్ళు రాయాలి అని అనుకుంటేనే రాస్తారు. వాళ్ళు రాయటం మర్చిపోరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మర్చిపోయారేమో అని చెప్పేసి మనం ఆ టయానికి పార్టీకి వెళ్ళి షాక్ అయ్యారా అని చెప్తే మాత్రం వాళ్ళు నిర్మోహమాటంగా మొహం మీదే నేను ఇన్వైట్ చేయలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావని కూడా అడుగుతారు. సరే, ఏదో వాళ్ళ కర్మగాలు ఇన్వైట్ చేశారు, మన ఫ్రెండ్ గాడే కదా అని చెప్పేసి వెళ్ళిపోకూడదు. వాళ్ళకి ఖచ్చితంగా ఏ వైన్ బాటిల్ షాంపైన్ బాటిల్ గిఫ్ట్ కింద తీసుకొని వెళ్ళండి. మరి ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు. అది ఇండియాలో కూడా అంతేలేండి. ఇక్కడైతే మరీ ఎక్కువ. ఇక్కడ పార్టీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ వర్క్ని డిస్టర్బ్ చేసేలాగా ఉండవు. అంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు ఎలాంటి పార్టీస్ పెట్టుకోరు. వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:15కో 6:30కో పార్టీ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 9:30 10 లోపే ఎండ్ అవుతాయి పార్టీస్. ఏమైనా మీకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తారు, పార్టీ స్టార్ట్ అయ్యేది 6:30కి, ఎండ్ అయ్యేది 10 కల్లా ఎండ్ అవుతుంది, మీరు రండి అని చెప్తారు. మనం 6:30కి కదా, మనం తర్వాత చిన్నగా తీరబడిగా 6:45 7కి వెళ్దాంలే, మనం కొంచెం సెలబ్రిటీ లుక్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ నడవదు. ఎందుకంటే వాళ్ళు నీకు 6:30 అని చెప్పాను కదా, ఎందుకు లేట్గా వచ్చావు అని కూడా అడుగుతారు. ఇంకోటి, పార్టీ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత తాగున్నా తాగలేకపోయినా నీకు ఏమైనా పని ఉన్నా నువ్వు ఇంకా అక్కడ ఉండడానికి కుదరదు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పార్టీ అయిపోయిన తర్వాత టైమింగ్ చెప్తారు. నేను చెప్పాను కదా టైమింగ్ 6:30 నుంచి 10 వరకు అని, 10 అయింది ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి నేను దగ్గర ఉండి సాగనంపుతారు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే అది తెల్లారే లెగిసి వర్క్కి వెళ్ళడం. అది మాత్రం స్కిప్ చేయడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు మీ బాస్ తోటి తాగినా, మీ బాస్ తోటి తాగినా, ఎవరితోటి తాగినా రేపు మార్నింగ్ 7:30 కల్లా మళ్ళీ డ్యూటీలో ఉండాలి. నేను రాత్రి ఎక్కువ తాగేశాను, పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ ఉంది, నేను డ్యూటీకి వెళ్ళడం అంటే కుదరదు. ఎందుకంటే అతను కూడా నీతో తాగినప్పుడు అతను కూడా మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి వస్తాడు. అతనికి నువ్వు ఏ రీజన్ చెప్పడానికి ఉండదు. అందే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పార్టీ అనేది ఫ్రైడే ఈవినింగ్, వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కంటెంట్ నచ్చితే ఫాలో అయ్యండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. మీ జర్మన్ కుర్రాడు.